అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ ఈ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. నోటికి అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలకటం కోసం, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేయడానికి, ఎదుటి వారిని ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఇతను మనందరికీ సోషల్ మీడియాలోనే కాదు, చాలా సార్లు బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తే. అంటే అది ఏ పార్టీయో ఎవరికి తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించినటువంటి ఒక విష పురుగు అనొచ్చు. అలాంటి వ్యక్తి నిజంగా సమాజానికి హానికరం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పచ్చు. రీసెంట్గా ఇతని గురించి ముఖ్యంగా నేను కూడా ఒక వీడియో కూడా చేశాను. అది కూడా ఎందుకు అంటే, రీసెంట్గా యూట్యూబర్స్కి సంబంధించి ఒక హనుమంతు అనే ఒక అతను యూట్యూబర్ అంటే ఒక లేడీస్ పట్ల, అది కూడా ఒక చిన్న ఆడపిల్ల తండ్రి కూతుర్లకు సంబంధించి ఏదో సంభాషణ జరుగుతుంది, దాని మీద వల్గర్గా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఒక హనుమంతు గురించి సాయిధరం తేజ్ గారు ఒక వీడియో ట్వీట్ చేసి వెంటనే స్పందించాలి, ఏపీ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు అని చెప్పారు. కానీ అంతకు ముందే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతకన్నా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో. అసలు నోటికి ఏదొస్తే అది మాత్రం, ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు పోసాని కృష్ణమురళి. ఈయన అస్సలు సమాజంలో యాక్సెప్ట్ చేయలేనటువంటి కొన్ని మాటలు ఆయన ప్రెస్ వేదికగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడినటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి ప్రెస్ పీపుల్ కూడా చాలా మంది, మన మీడియా సోదరులు కావచ్చు, జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా తిరగబడిపోయారు ఆ రోజు. నిజంగా అసలు ఆయన మాట్లాడిన మాటలకి అసలు ఇదే మనిషి ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఒక్కసారి ఏమన్నా తాగి వచ్చాడా, లేదంటే ఏమన్నా చేశాడా, అసలు ఏమన్నా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఏంటి? అసలు ఒక ఆడ కూతుళ్ళ గురించి కావచ్చు, లేడీస్ గురించి కావచ్చు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఈయనేమన్నాడు, అసలు ఆయనకి ఏ రిలేషన్ పోయింది, అసలు ఎందుకని తిడుతున్నాడు ఎవరికి అర్థం కాలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి రిలేషన్ ఏదైనా ఇబ్బంది ఉంటే, రాజకీయంగా ఉంటే ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా ఎదురు బదులు కూర్చొని తిట్టుకోండి, కొట్టుకోండి. కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి వీళ్ళకి ఏమి హక్కు ఉంది? అసలు వీళ్ళెవరో మాట్లాడడానికి, తిరిగి వీళ్ళ వైఫ్నో వీళ్ళ పిల్లలనో అలాగే మాట్లాడితే వీళ్ళు ఊరుకుంటారా? అంత దారుణంగా ఒక మగాడిగా మనమే ఆ మాటలు అనలేని మాటలన్నీ వీళ్ళు మాట్లాడిన తర్వాత దాన్ని సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? దాన్ని కనీసం ఖండించడం అనేది కూడా లేకుండా ఎలా చూసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు బోరుగడ్డ అనిల్ గురించి మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఆయన కోసం ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది, పోలీసులు వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అతని మీద పలు రకాలైనటువంటి కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. సో ఆయన్ని పట్టుకోవాలని చెప్పి పోలీసులందరూ కూడా కొన్ని టీములుగా తిరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఆయనని అరెస్ట్ చేయాలి, లేకపోతే సమాజానికి ఇలాంటి ఒక తప్పుడు వ్యక్తిని మనం వదిలేసినట్టు అవుతుంది, సమాజానికి వదిలేసినట్టు అవుతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. పోలీసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు, అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు అతని మీద ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇతను ఇంటి దగ్గర కావచ్చు, అతని దగ్గర ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన ప్లేసులు ఎక్కడా కూడా లేకపోవడంతో పోలీసులు ముమ్మరంగా ఆయన కోసం వెతుకులాట మొదలు పెట్టారంట. అంతేకాకుండా ఇతను గత కొద్ది రోజులుగానే ఇతను వెతకడం మొదలు పెట్టారు, కానీ ఇతను ఎక్కడ దొరకపోవడంతో పోలీసులు ఇతని మీద రివార్డు కూడా ప్రకటించబోతున్నారంట. ఇతన్ని కనుక పట్టించినా, ఇతను ఆచూకీ తెలియజేసినా సరే ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంతమంది మనకి మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి. దీని మీద నిజంగా పోలీసులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల పట్ల సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే. రేపొద్దున్న వైఎస్ఆర్సీపీని టీడీపీ వాళ్ళన్నా కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా, లేదంటే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని అన్నా కూడా 100% ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన భారతదేశంలో ఈ సంస్కృతి అనేది ఉండకూడదు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులను శిక్ష పడితేనే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. సో 100% మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకి 100కి కాల్ చేసి పలానా వ్యక్తి బోరుగడ్డ అనిల్ పలానా ఏరియాలో ఉన్నాడని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వండి. పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి పని చూసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం నాశనం అయిపోతుంది అని మాత్రం చాలా గట్టిగా చెప్పొచ్చు. కొంచెం ప్రజలు ఆలోచించుకుని ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ ఇవ్వద్దు. దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి కూడా దూరంగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం.